హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇండియాలో ఒక మేజర్ కన్సర్న్ ఉంటుంది ఎప్పుడు కూడా. అదేంటంటే ప్రైవసీ. అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో వాటికి సంబంధించిన ప్రైవసీ అనేది పిన్ పాయింట్ యాక్యురేట్గా ఉందా, మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో, టెక్స్ట్ చేసుకుంటున్నామో అండ్ వీడియో కాల్స్ ఇవన్నీ కూడా ఎంక్రిప్టెడ్గానే ఉన్నాయా, ఈ క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది మనకి. అండ్ ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ కూడా మన డేటాని ఎప్పటికప్పుడు వాడుతున్నాయనే విషయం మనకు తెలిసినప్పుడు కొంతమంది ఇది చాలా సీరియస్ కన్సర్న్ అంటారు. కొంతమంది ఏమో మన దగ్గర వాడుకోవడానికి అంత పెద్ద డేటా ఏముంది, మన డేటా తీసుకుంటే వాడికి తలనొప్పి తప్ప ఇంకేమీ రాదని జోక్స్ కూడా చేస్తూ ఉంటారు. బట్ జోక్స్ అపార్ట్, ఇదైతే క్లియర్గా కొంచెం సీరియస్ కన్సర్న్. అయితే ఇప్పుడు ఆ ప్రైవసీ ఇష్యూ అనేది పబ్లిక్ ఇష్యూ అయ్యి మన ప్రైవసీ మొత్తం పబ్లిక్గా యాక్సెస్ చేయడానికి గవర్నమెంట్కి పర్మిషన్ ఇస్తున్నట్టయితే ఎలా ఉంటుంది? సో బేసిక్గా ఇప్పుడు కొత్తగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వస్తుందో, ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 అదే చేయబోతుంది అనమాట. దీంట్లో ట్యాక్స్ పేయర్స్కి నచ్చని కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. అంటే ఈ బిల్లో కొన్ని కొత్త పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ కొత్త పాయింట్స్ కారణంగా ఈ బిల్ కనుక అప్రూవ్ అయినట్టయితే అథారిటీస్ మన ఈమెయిల్స్ని చెక్ చేయగలరు, మన ట్రేడింగ్ అకౌంట్స్ని చెక్ చేయగలరు, మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ని, మన చాట్స్ని, ప్రతిదాన్ని చెక్ చేయగలరు. ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ కోసం ఏదైనా చేయగలరు. సో యాక్చువల్గా 1961లో ఒక చట్టం అయితే ఉంది మనకి, అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఆ 1961 యాక్ట్కి ఇప్పుడు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారు. అండ్ ఈ బిల్లు కనుక అప్రూవ్ అయినట్టయితే April 1, 2026 నుంచి ఈ బిల్లు, దీంట్లో ఉన్న పాయింట్స్ అమల్లోకి వస్తాయన్నమాట. అయితే ఈ బిల్లు చెబుతుంది ఏంటి అంటే, ఇంతకుముందు గవర్నమెంట్ అఫీషియల్స్కి ఓపెన్గా పవర్ అయితే ఉండేది కాదు. అంటే వాళ్ళు అడుగుతారు, మన ల్యాప్టాప్స్ అడుగుతారు, హార్డ్ డ్రైవ్స్ అడుగుతారు, ఈమెయిల్స్ అడుగుతారు. బట్ అవన్నీ కూడా కొంత లిమిటేషన్తో మాత్రమే వాళ్ళు చెక్ చేయగలరు. మరి డీటెయిల్డ్గా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి చెక్ చేయలేరు. అండ్ మనం పర్మిషన్ ఇవ్వకపోయినట్టయితే వాళ్ళు చెక్ చేయలేరు. మనం పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చెక్ చేయగలరు ఇప్పటి వరకు. బట్ ఇక మీదట అలా కాదు. మనం పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి మన యొక్క డిజిటల్ అసెట్స్కి యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ట్యాక్స్ పేయర్ ఒప్పుకుంటే డైరెక్ట్గా వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ ట్యాక్స్ పేయర్ ఒప్పుకోకపోయినట్టయితే పాస్వర్డ్స్ని బైపాస్ చేస్తారు, సెక్యూరిటీ సెట్టింగ్స్ని ఓవర్ రైడ్ చేస్తారు, ఫైల్స్ని అన్లాక్ చేస్తారు. అంటే మన యొక్క విర్చువల్ డిజిటల్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోకి కూడా మన పర్మిషన్ లేకపోయినా కూడా ఎంటర్ అవుతారు. ఇంతకుముందు అలా లేదనమాట. ఇంతకుముందు జస్ట్ మన పర్మిషన్ ఉండి మనం యాక్సెస్ ఇస్తేనే వాళ్ళు దాన్ని ఓపెన్ చేయగలరు. అండ్ కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయకపోయినట్టయితే దానికోసం వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత లీగల్ ఇష్యూ అనేది అలా కంటిన్యూ అవ్వడం. సో ఫైనల్గా ఎప్పుడైనా కోర్టు చెబితే అప్పుడు అందరి సమక్షంలో వాటన్నిటిని చూపించడం, ఇలాంటివన్నీ జరుగుతాయి తప్ప డైరెక్ట్గా వాళ్ళందరూ వాళ్ళు యాక్సెస్ చేయరు. బట్ ఇప్పుడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లో క్లాస్ 247లో ఈ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే పీపుల్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనిపిస్తుందో, లేదంటే కొన్ని అన్డిస్క్లోజ్డ్ అసెట్స్ని కలిగి ఉంటారు కొంతమంది, అంటే వాటికి ట్యాక్స్ కట్టరు బట్ ఆ ప్రాపర్టీస్ వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. అండ్ కొన్నిసార్లు బినామీల పేర్ల మీద కూడా ఉంటాయి. అండ్ ఇలాంటి వాటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు, ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నప్పుడు మన ఈమెయిల్స్, మన సోషల్ మీడియా, మన బ్యాంక్ డీటెయిల్స్, మన ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్స్ అంటే ట్రేడ్ అకౌంట్స్ ఇవన్నిటిని కూడా వాళ్ళు యాక్సెస్ చేయగలరనమాట. సో దీనికి ఒక ఆథరైజ్డ్ ఆఫీసర్ ఉంటారు. అంటే జాయింట్ డైరెక్టర్ ఆర్ అడిషనల్ డైరెక్టర్, లేదంటే జాయింట్ కమిషనర్ ఆర్ ద అడిషనల్ కమిషనర్, లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ ద డిప్యూటీ డైరెక్టర్, లేదంటే ద అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ద డిప్యూటీ కమిషనర్, లేదంటే ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆర్ ద ట్యాక్స్ రికవరీ ఆఫీసర్. ఈ అందరికీ కూడా వీటి విషయంలో పర్మిషన్ అయితే ఉందన్నమాట. సో మనం డోర్లో దాచిన, బాక్స్లో దాచిన, లాకర్లో దాచిన, సేఫ్లో దాచిన, అలమార్లో దాచిన, ఎక్కడ దాచినా కూడా వాటిని వీళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. ఇంతకుముందు వాళ్ళ కళ్ళు కప్పి మనం దాచగలిగే వాళ్ళమేమో, బట్ ఇప్పుడు అలా జరగదనమాట. సో ఏ బిల్డింగ్లోకైనా, ఏ ప్లేస్లోకైనా ఎంటర్ అవ్వచ్చు, సెర్చ్ చేయొచ్చు, అండ్ అక్కడ ఉన్న ప్రతిదాన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. కంప్యూటర్ సిస్టమ్స్లో రకరకాల థింగ్స్ ఉంటాయి. అంటే కంప్యూటర్స్, కంప్యూటర్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, కంప్యూటర్ రీసోర్సెస్, కమ్యూనికేషన్ డివైజెస్, డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ డేటా స్టోరేజ్ డివైజెస్, యూజ్డ్ ఆర్ స్టాండ్ అలోన్ మోడ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ లింక్డ్ త్రూ ఏ నెట్వర్క్, utilized through intermediaries for information creation, processing or storage or exchange, అండ్ రిమోట్ సర్వర్స్, క్లౌడ్ సర్వర్స్, ఏదైనా సరే ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు యాక్సెస్ చేస్తారు. సో ఇప్పుడు చాలామంది ఒక పాయింట్ని రైజ్ చేస్తున్నారు. అదేంటంటే
ఇప్పుడు దీనివల్ల మనకి సీరియస్ ప్రైవసీ ఇష్యూస్ అనేవి రాబోతున్నాయి. అండ్ దీన్ని ప్రాపర్ వేలో వాడితే ఓకే, బట్ ఒక క్లియర్ సేఫ్ గార్డ్ అనేది లేకుండా దీన్ని అందరికీ యాక్సెస్కి ఇచ్చేసినట్టయితే ఈ పవర్స్ అనేవి కొన్నిసార్లు ట్యాక్స్ పేయర్స్ యొక్క హెరాస్మెంట్కి దారి తీయచ్చు, లేదంటే అన్నెసెసరీ స్క్రూటినీ ఆఫ్ పర్సనల్ డేటా కూడా దారి తీయచ్చు అని చెబుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఎగ్జిస్టింగ్లో ఉందో దాని నుంచి దీనికి షిఫ్ట్ చేయడం అనేది చాలా మేజర్ షిఫ్ట్. అంటే దీనికి ఒక ప్రాపర్ సేఫ్ గార్డ్స్ అనేవి ఉన్నట్టుగా అనిపించట్లేదు, అండ్ అంత ప్రాపర్గా ప్లాన్ చేసి కూడా దీన్ని తీసుకొస్తున్నట్టుగా అనిపించట్లేదు. బట్ అదే కనుక జరిగినట్టయితే డెఫినెట్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. ఎస్పెషల్లీ నాంగియా ఆండర్సన్ ఎల్ఎల్పి యొక్క పార్ట్నర్ అయిన విశ్వాస్ పాంజియర్ ఇదే మాటనైతే చెప్తున్నారు. అలాగే సంజయ్ సాంఘ్వి అని ఒక పర్సన్ ఉన్నారు, ఇతను కైతాన్ అండ్ కో యొక్క పార్ట్నర్. అతను కూడా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ట్యాక్స్ అథారిటీస్ డిజిటల్ డివైజెస్కి యాక్సెస్ని అడిగేవారు, బట్ లా వాళ్ళకి నేరుగా అలవెన్స్ని ఇచ్చేది కాదు. బట్ ఇప్పుడు అలా కాదు, ఈ కొత్త బిల్లు వాళ్ళకి డైరెక్ట్గా పర్మిషన్ అయితే ఇస్తోంది. సో ఇది చాలా ప్రాబ్లమ్స్కి దారి తీయచ్చు అని అయితే చెప్తున్నారు. అయితే కొంతమంది ఏంటంటే దీన్ని కంప్లీట్గా ప్రైవసీ ఇష్యూగా మారుస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ని కూడా వీళ్ళు గ్యాదర్ చేస్తారు అండ్ ఆ డేటా మొత్తాన్ని కూడా అమ్ముతారు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ బయటకు స్ప్రెడ్ అవుతోంది. బట్ నిజానికి అది వాస్తవం కాదు. అంటే ఎవరైతే పీపుల్ ట్యాక్స్ పే చేయట్లేదు అని అనుమానం ఉంటుందో వాళ్ళ విషయంలో మాత్రమే ఈ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందన్నమాట. లేదంటే ఇన్వెస్టిగేషన్ జరగదు. ఇన్వెస్టిగేషన్ జరిగితేనే వీటన్నిటిని చెక్ చేస్తారు. సో వాళ్ళకి మాత్రమే ఆ డేటా బ్రీచ్ అనేది ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎవరైతే ట్యాక్స్ కట్టరో వాళ్ళకి మాత్రమే ఈ విషయంలో ఇబ్బంది అయితే ఉంటుంది. సో దీని గురించి మరీ అంత సీరియస్గా పట్టించుకోవాలా అంటే డెఫినెట్గా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళైతే పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ట్యాక్స్ విషయంలో కొంచెం ఈజీనెస్ ఉండేది, బట్ ఇప్పుడు అలా కాదు. ఈ కొత్త ట్యాక్స్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా కాంప్లికేషన్స్ని తీసుకొస్తుంది. సో చూడాలి మరి దీన్ని ఇంకా అప్రూవ్ చేస్తారా లేదా, ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటి అనేది. సో మీరేమనుకుంటున్నారు, ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ కరెక్టా కాదా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.